నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కండలేరు డ్యాం సందర్శనకు వెళుతున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నాయకులను అడ్డుకున్నారు. దీంతో కండలేరు డ్యాం ముఖద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చరమగీతం పాడారని, రైతులతో వెళ్లి కండలేరు చూస్తే కూటమి ప్రభుత్వానికి నష్టం ఏమిటో చెప్పాలని అన్నారు. పోలీసుల తీరు తమపై టెర్రరిస్టుల మాదిరిగా చూపడం సరికాదని అన్నారు. అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి తమను అడ్డుకోవాలని చూశారని, చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజం కాదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అన్నారు. ఎక్కడా చంద్రబాబు లాంటి అసమర్థ ముఖ్యమంత్రి లేరు అని అన్నారు. రోజు రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో, నిన్న సోమశిల జలాశయాన్ని, ఈరోజు కండలేరు జలాశయాన్ని సందర్శించాలని చెప్పి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, దానికి అనుగుణంగా రైతులందరినీ కూడా సమీకరించడం జరిగింది. నిన్నటి రోజు మమ్మల్ని ఇంటి దగ్గర గృహ నిర్బంధం చేశారు. ఈరోజు కండలేరు డ్యామ్ తెలవకుండా చూడకుండా నిలువరించడం జరిగింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 10 మందినే మేము అనుమతిస్తామని చెప్పడాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది పోలీసులకు సంబంధించిన ఆస్తి కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాదు. రిజర్వాయర్లు అనేది రైతుల ఆస్తి. కాబట్టి రైతులందరూ వెళ్ళి వాళ్ళ ఆస్తి, వాళ్ళకి సంబంధించినటువంటి సంపద, నీటి నిలువలు చూసుకునేటువంటి హక్కు, అధికారం ఎప్పుడూ ఉంటుంది. అటువంటి దాన్ని ఈరోజు మేము నిలువరిస్తామని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు డోలతనం, అతగానితనం ఈరోజు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, రేవంత్ రెడ్డితో నువ్వు కూర్చున్నటువంటి చీకటి ఒప్పందం ఈరోజు బట్టబయలైంది. రైతులందరూ కూడా నీ చీకటి ఒప్పందాన్ని గురించి మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు. మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం రైతుల పాలిట ఉరిగా మారింది రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి. కాబట్టి ఎత్తిపోతల పథకాన్ని ఒక పథకం ప్రకారం నీరుగాచినటువంటి చంద్రబాబు తన భాగోతం బయటపడకుండా రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు పూనుకుంటూ ఈరోజు ఏదో ఒక విధంగా దీనిని మసిపూసి మారేడుకాయ చేసి అణగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు పోలీసులందరినీ దారి పొడిగితే చెక్ పోస్టులు పెట్టారు, దొంగల్లాగా అంతా వెతికారు. అసలైనటువంటి దొంగలు మాత్రం పట్టుకోలేకున్నారు, కానీ మమ్మల్ని మాత్రం దొంగల్లాగా చూసి ఈరోజు ఏ విధంగా వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నిలువరించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరిగింది. మేమందరం కూడా ఈ వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నా సోదరులు సంజీవయ్య, మరొక సోదరులు మాజీ డీసీసీ అధ్యక్షులు, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా పోరాటంలో మేము వెన్ను చూపించేది ఉండదు. మేము పోరాటానికి సిద్ధపడినటువంటి వాళ్ళం. పాపం ఏది ఏమైనా సరే ఈరోజు వండని వానని లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి నీటిని తీసుకురావాలి, సాగునీటిని, త్రాగునీటిని అని చెప్పి ఆలోచన చేశాడో, కృష్ణా జలాల్లో రాయలసీమ ప్రజల గొంతు తడవాలి, రాయలసీమకు సంబంధించినటువంటి భూములని తడపాలి అనేటువంటి ఆలోచనతో చేశాడో, దానికి చంద్రబాబు నీరు కారుస్తున్నటువంటి నేపథ్యంలో మేము తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని రకాల నిర్బంధాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడినా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు రైతులకు చేసినటువంటి తీరని ద్రోహం ఏదైతే ఉందో ఆ ద్రోహాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి సంగం, నెల్లూరు బ్యారేజీలు చంద్రబాబు నాయుడికి చేత కాకపోతే, చంద్రబాబు నాయుడు వల్ల కాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి ఫౌండేషన్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి రైతులకు అంకితం చేయడం జరిగింది. పోలీసులు అనుకుంటున్నారు పాపం వాన వచ్చిందిలే వెళ్ళిపోతారు లేచి అని చెప్పి. మేము వెళ్ళిపోయేటువంటి బ్యాచ్ కాదు. కాబట్టి వాళ్ళు సమర్పడిపోయారు, వాన రాగానే వెళ్ళిపోయినారులే, అయిపోయిందిలే, బాగా వర్షం వస్తుందిలే, నాకేం పోం, ఏం ధైర్యంగా ఉండండి, మీరు పాపం వంతులంతులుగా పోయి భోంచేసి వస్తుండండి, మేమేం భోజనం లేకపోయినా ఇబ్బంది ఉండదు. కాబట్టి పోరాటానికి సిద్ధపడినటువంటి వాళ్ళ వర్షానికో, భోజనానికో, ఆకలికో, తప్పులకో అటువంటా ఏం ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా ప్రజలకు సంబంధించి దీన్ని ఉధృతంగా తీసుకువెళ్ళాలి. చంద్రబాబు నాయుడు మెడలు వంచాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. తిరిగి మరలా ఈరోజు ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ప్రాణం పోసుకోవాలి. కాబట్టి దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు,
సాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.